ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు చాలిన దేవుడిగా ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినాన మనం దేవుని యొక్క లేఖన భాగంలో ఒక చక్కటి మాటను మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం ఇలా చెప్తుంది: సంతోషము గల మనసు ఆరోగ్యకరము అని. సంతోషము కలిగినటువంటి మనసు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. సో ఇంగ్లీష్ బైబిల్లో అలవాటుగా నేను దాన్ని గమనించినప్పుడు హ్యాపీ హార్ట్, జాయ్ఫుల్ మైండ్ అని రెండుగా విభజించబడి చెప్పబడి, హ్యాపీ హార్ట్ అండ్ జాయ్ఫుల్ మైండ్. సో సంతోషమైనటువంటి హృదయము, ఉల్లాసమైన మనసు, ఈ రెండు ఆరోగ్యానికి కారణమవుతుంది. చాలామంది రోజుల్లో అనారోగ్యంతో కృంగిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సంతోష హృదయము, ఆనందమయమైనటువంటి మనసు, ఈ సంతోషం ఆనందం మనసులోనూ హృదయంలోనూ లేకపోవటం వల్లనే అనేకుల జీవితాల్లో అనారోగ్యానికి కారణమవుతుంది. సో ఒక వ్యక్తి యొక్క జీవితం, ఒక పురుషుడి కానీ స్త్రీ కానీ ఒక వ్యక్తి యొక్క జీవితం సంతోషంగా ఆ హృదయం ఉండాలంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటే సంతోషమైన హృదయం మనం కలిగి ఉండగలుగుతాం? సంతోష హృదయానికి దేవుని యొక్క లేఖనాల నుండి 2-3 మాటలు మనం ధ్యానించుకున్నట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో తల్లి అయిన హన్న ఒక కీర్తన రాసి పాడుతూ ఆమె దేవుని ఉద్దేశించి అంటుంది: నీ రక్షణను బట్టి నా హృదయము నేను సంతోషిస్తున్నాను. దేవుని రక్షణ అన్ని విధాలుగా, ఒకవైపు పాపం నుండి రక్షిస్తాడు, మరోవైపున ఈ యొక్క సమస్య నుంచి రక్షిస్తాడు, మరోవైపున మనం గమనిస్తే నిందల అవమానాల నుండి కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు. పలు విధాలుగా మన చుట్టూ రౌండప్ అయినటువంటి ఏ కష్టమైనా, ఏ సమస్యను, ఏ బాధ అయినా, ఏ శత్రువు నిందల అవమానాలైనా, దూషించి వారి యొక్క కేకలైనా, సో వీటన్నిటిలో నుండి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. రక్షణను బట్టి సంతోషం మనకు కలుగుతుంది. నీవు దేవుని ద్వారా రక్షించబడ్డావా? పాపం నుండి రక్షించబడటం మాత్రమే కాదు, సాతాను యొక్క శత్రు బలము యొక్క, అపవాది యొక్క బలము నుండి కూడా మనం రక్షించబడాలి. శత్రువుల యొక్క నింద, దోషం నుంచి కూడా మనం రక్షించబడాలి. తల్లైన హన్న నిందలు, అవమానాలతో ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ కుంగిపోయినటువంటి మనసు. కానీ ఆమె తన యొక్క హృదయంలో ఉన్న భారం అంతా మౌనంగా దేవుని సన్నిధికి వెళ్ళి షిలోహులో ఉన్న దేవుని ఆలయంలో కన్నీళ్లు కార్చి ఆమె దేవునికి అప్పగించేసింది. తన భారం అంతా ఆయన మీద వేసింది. ఆమె హృదయం ఆ కన్నీటి ప్రవాహం దాటికి హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన అంతా కొట్టుకుపోయింది. దేవుని యొక్క వాక్యం ఆ మొదటి అధ్యాయం, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, నాట నుండి ఆమె దుఃఖముఖముగా ఉండటం మానేసింది అని. దుఃఖము దేవుని సన్నిధిలో కుమ్మరించేసింది. హృదయము దేవుని ద్వారా సంతోషించడం ప్రారంభించింది. దేవుడు ఆ యొక్క దుఃఖంలో నుంచి రక్షించాడు, నిందల్లో నుంచి రక్షించాడు. ఆయన నా మొర విన్నాడు, నా ప్రార్థన ఆయన ఆలకించాడని వెంటనే ఆమె దుఃఖంగా ఉండటం మానేసింది. ఈ రోజున నీ ప్రాణాత్మ శరీరాలకు అవసరమైనటువంటి స్వస్థత, ఆరోగ్యం అది నీ చేతిలోనే ఉంది. దేవుడు నీకు ఎప్పుడో దాన్ని అనుగ్రహించాడు. నువ్వు దాన్ని అనుభవించడం ద్వారానే నీకు నిశ్చయముగా దేవుని యొక్క స్వస్థత కలుగుతుంది. దేవుని యందు నువ్వు సంతోషించడం ప్రారంభిస్తే అద్భుతమైన రీతిలో దేవుని ద్వారా నీకు కలిగిన రక్షణను బట్టి నీ హృదయము, నీ మనస్సు ఆనందించడం ప్రారంభిస్తే నీకు ఆరోగ్యము కలగటం ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఈ రోజున నీవు ఆ ఆనందం పొందుకోవాలి. దేవుణ్ణి అడుగు, దేవానికి స్తోత్రం. నా ప్రతి బాధ, కన్నీళ్లు, దుఃఖం, వేదన, అవమానాలు, ఈ పాప భారం, ఒకవేళ అతిక్రమాలు ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటి నుండి నువ్వు నన్ను విడిపించే దేవుడిగా నేను నమ్ముతున్నాను అని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన హృదయము ఆనందిస్తుంది. అప్పుడు ఆరోగ్యం తనంతట తానుగా మనకు అనుగ్రహించబడుతుంది. రెండవదిగా మనం గమనించినప్పుడు
ఎజ్రా కాలంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎజ్రా కాలంలో దేవుని మందిరానికి పునాది వేయటం ప్రారంభించినప్పుడు దేవుని మందిరానికి వేసిన పునాదిని బట్టి అనేకులు బహు సంతోషముతో వారు ఆనందించారని. అంటే దేవునికి మందిరంగా మన జీవితాలు మారినప్పుడు అమితమైన ఆనందం, సంతోషం కలుగుతుంది. దేవునికి అంటూ మనము మందిరంగా మారిపోవాలి. నా జీవితం, నా బ్రతుకు, నా ప్రాణాత్మ శరీరాలు ఇది దేవాలయముగా ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నిశ్చయముగా దేవుని ఆలయముగా నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు అమితమైన ఆనందం, అమితమైన సంతోషం నీకు నీ హృదయానికి కలుగుతుంది, నీ మనసులో నీకు అది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం దేవుని ఆలయం అయిపోతున్నామో ఆరోగ్య ప్రదాత అయినటువంటి ప్రభు మనలోనే ఉంటాడు కనుక ఆయన మనకు స్వస్థతను ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక స్విచ్ చేస్తేనే లైట్ వెలుగుతుంది, స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది. కాబట్టి ఆ విధమైన కనెక్టివిటీ ఉన్నందువలనే అవి జరుగుతున్నాయి. అలాగే మనకు దేవునికి మనమే దేవుని ఆలయంగా మారినప్పుడు స్వస్థపరచు దేవుడు, ఆరోగ్యం ఇచ్చే ప్రదాత అయిన దేవుడు, పరమ వైద్యుడైనటువంటి ప్రభు మనలో నివసిస్తున్నప్పుడు, మనమే ఆయనకు ఆలయంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎందుకు స్వస్థపరచడండి? దేవునికి మహిమ కలుగును గాక. ఆ తల్లి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటేనే చాలు నేను బాగుపడతానని హృదయంలో విశ్వాసంతో, నిరీక్షణతో ఆమె వెళ్ళింది, ముట్టుకునింది, స్వస్థత పడిపోయింది. అదే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో మనం గమనిస్తే దేవాలయము దేవుని యొక్క వస్త్రపు అంచులు దేవాలయమును కప్పుతున్నాయి, దేవాలయమును తాకాయి అని రాయి. అంటే దేవుని యొక్క వస్త్రము ఆ దేవాలయం మీదకి వచ్చేసింది. సో ఎప్పుడైతే మనం దేవాలయం అవుతున్నామో ఆయన వస్త్రం మన మీద ఉంటున్నందువలన మనకు వెంటనే మరింత ఆరోగ్యం, స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినప్పుడు 16వ కీర్తనలో దైవజనుడు రాజైన దావీదు ఈ మాట అంటున్నాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు. అదే దైవజనుడి నోటి నుండి వస్తున్న మాట ఏంటంటే, నీవిచ్చినటువంటి ఆజ్ఞలు, నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఆయన యొక్క సన్నిధిలో నుండి వాక్యము ప్రవక్త యెషయా గ్రంథంలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో సియోన్లో ఉండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి దేవుని వాక్యం బయలు వెళ్తుంది. ఎప్పుడైతే ఆయన వాక్యము మనకి ఇవ్వబడుతుందో ఆ వాక్యం మన జీవితానికి ఆనందం కలుగు చేస్తుంది. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడుతున్నామో ఆరోగ్యం తనంతటి తానుగా మనకు అనుగ్రహించబడుతుంది. చాలా మంది దేవా నన్ను స్వస్థపరచు బాగు చేయి, ఆరోగ్యం ఇవ్వని ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తుంటారు. ఎంతో మంది డాక్టర్లకి వెళ్ళి చూపించుకుంటారు, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తారు, నాటు వైద్యం, ఆ వైద్యం, ఈ వైద్యం, గృహ వైద్యం, ఇంటి వైద్యం, రకరకాలుగా ఎన్ని వైద్యాలు చేసినా కొంతమందికి ఆరోగ్యం రావట్లేదు. కారణం ఏంటంటే వారు దేవుని యందు సంతోషించడం లేదు. దేవుని వలన కలిగిన రక్షణ, నేనే దేవుని యొక్క ఆలయం అన్న ఆ ఆనందము, సంతోషము, అలాగే దేవుని యొద్ద నుండి వస్తున్నటువంటి, ఆయన సన్నిధిలో నుండి వస్తున్నటువంటి వాక్యం నాకు ఆరోగ్యం కలుగు చేస్తుంది అన్నటువంటి విశ్వాసం వారి జీవితంలో లేనందువలన ఎన్ని మందులు తీసుకుంటున్నా, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నా వారి జీవితాలకి ఆరోగ్యం కలగటం లేదు. సంతోష హృదయము ఆరోగ్యకరము అని రాయబడింది. మరి ఈ రోజున మన జీవితాలు సంతోషంగా ఉన్నాయా? మన హృదయం సంతోషంగా ఉందా? మన మనసు ఉల్లాసంగా ఉందా? ఎలా ఉన్నాం? మనం ప్రార్థన చేసుకుందామా? దేవునికి అప్పగించు. నేను అలా ఉండడానికి మీ కృప చేత నన్ను నడిపించండి. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయ కాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా, ప్రతి ఒక్కొక్క హృదయాన్ని మీరు ఎరిగిన దేవుడు కనుక నిశ్చయముగా ఈ యొక్క నాయన సమయమందు నాయన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. అందుకై వందనాలు చెల్లిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణమైన దైవమే, సంతోష హృదయము ఆరోగ్యానికి కారణమని మీ యొక్క ఆత్మ ద్వారా విషదపరిచినందుకే స్తోత్రాలు. మీ యొక్క సన్నిధిలో మీ లేఖనాల నుండి మాకు సంతోషం ఎలా కలుగుతుందో మీరు తేటపరిచారు కనుక ఈ 3 మాటలు యందు మేము నమ్మికించిన వారమై మీ యొక్క రక్షణ ద్వారా, మేము మీకు ఆలయముగా మారటం ద్వారా, ఆలయంలో ఉన్న మీరు ఇచ్చినటువంటి వాక్కు ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా మా జీవితాలు ఆనంద సంతోషాలతో నింపబడుతున్నాయని మీ లేఖనాలు తేటగా చెప్పాయి కనుక మీ మాటలను మేము ఉత్సహించి, సంతోషించి, ఆనందిస్తూ మీ సన్నిధిలో మేము ఎదుగుటకు సాధించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి.
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికి వందనాలు. నిజంగా మన హృదయం సంతోషిస్తే, మన మనసు ఆనందంగా ఉంటే మనకు అనారోగ్యం ఉండదండి. దేవుని సన్నిధిలో ఆరోగ్యం కలిగి ఉంటాం. ప్రభు మీకు ఆ విధంగా తన కృపను కనపరుచును గాక.